107 భవిష్యత్తులో రాజవంశాల 108 భగవంతుని విభిన్న అవతారాల కథ పతివ్రత మహాత్మ్యమాఖ్యానాలు 109 రామాయణ కథ 110 ప్రత్యేకానుబంధం 111 హరివంశ వర్ణన శ్రీకృష్ణ కథ 112 మహాభారతం బుద్ధాది అవతారాలు. భవిష్యత్తులో రాజవంశాలు. చంద్రవంశంలో జనమేజయుని వంశంలో క్రమంగా శతానీక అశ్వమేధ దత్త, అధిసోమక, కృష్ణ, అనిరుద్ధ, ఉష్ణ, చిత్రరథ, సుచిద్రద, వృష్టిమాన్, సుషేణ, సునీతక, నృచక్షు, ముఖబాణ, మేధావి, నృపంజయ, బృహద్రథ, హరి, తిగ్మా, శతానీక, సుదానక, ఉదాన, అహ్నినర, దండపాణి, నిమిత్తక, క్షేమక శూద్రకులు రాజ్యం చేశారు. రుద్రదేవ ఇక్ష్వాకు వంశీయుడైన బృహద్బలుని వంశపారంపర్య క్రమంలో బృహద్బలుడు, ఉరుక్షయ, వత్సవ్యూహ, సూర్య, సహదేవ, బృహదస్వ, భానురత, ప్రతీచ్య, ప్రతీతక, మనుదేవ, సునక్షత్ర, కిన్నర, అంతరిక్షక, సువర్ణ, కృతజిత్, ధార్మిక, బృహద్భ్రాజ, కృతంజయ, ధనంజయ, సంజయ, శాక్య, శుద్ధోదన, బాహుల, సేనజిత్, శుద్రక, సమిత్ర, కుడవ, సుమిత్రులు రాజ్యపాలనం గావించారు. ఇక మగధ వంశంలో క్రమంగా జరాసంధ, సహదేవ, సోమాపి, శృతస్రవ, అయుతాయు, నరమిత్ర, సుక్షత్ర, బహుకర్మక, శృతం జయ, సేనజిత్, భూరి, శుచి, క్షేమ్య, సువ్రత, ధర్మ, స్మశ్రుల, దృఢసేన, సుమతి, సుబల, నీత, సత్యజిత్, విశ్వజిత్, ఇషుంజయులు పరిపాలకులైనారు. జరాసంధుని అసలు పేరు బృహద్రథుడు కాబట్టి వీరికి బార్హదతులని పేరు. వీరి తరువాత వారిలో ముందు అధర్మం, శూద్రత్వం ఎక్కువగా ఉంటాయి. సాక్షాత్తు అవ్యయుడైన నారాయణుడే స్వర్గాదిలోకాలను రచించాడు. ఆయనే 3 పేర్లతో సృష్టి, స్థితి, లయలను గావిస్తాడు. ప్రళయం నైమిత్తికమని, ప్రాకృతమని, అత్యంతికమని 3 విధాలు. ప్రళయకాలం వచ్చినప్పుడు భూమి నీటిలో, నీరు తేజంలో, తేజం గాలిలో, గాలి నింగిలో, నింగి అహంకారంలో, అహంకారం బుద్ధిలో, బుద్ధి జీవాత్మలో, చివరగా ఆ జీవాత్మ అవ్యక్త పరబ్రహ్మ పరమాత్మలో విలీనమైపోతాయి. ఏకమాత్ర నిత్యుడా పరబ్రహ్మ ఒక్కడే. ఈ మహారాజులు, సార్వభౌములు, చక్రవర్తులు ఎవరూ శాశ్వతులు కాలేరు. కాబట్టి మనిషి పాపకర్మకి దూరంగా అవినాశి అయిన ధర్మానికి దగ్గరగా జీవించాలి. పాపి సార్వభౌముడైన హరిని చేరలేడు. పుణ్యాత్ముడు నిరుపేదయైన హరిని చేరుకోగలడు. అధ్యాయం 1:4-1 భగవంతుని విభిన్న అవతారాల కథ, పతివ్రత మహాత్మ్యం, ఆఖ్యానాలు. వేదాది ధర్మాలను రక్షించడానికి, ఆ శ్రీధర్మాన్ని నాశనం చేయడానికి సర్వశక్తి మంతుడైన భగవంతుడు శ్రీహరి ఎన్నో అవతారాలను ధరించి ఈ సూర్యచంద్ర వంశాల పాలన పోషణలను చేశాడు. జన్మమే లేనివాడు మనకోసం చివరికి చేపగానూ తాబేలుగానూ పుట్టవలసి వచ్చినా వెనుకాడలేదు అని బ్రహ్మ వ్యాస మహర్షికి వివరించసాగాడని సౌనకాది మహామునులకు మహాపౌరాణికుడైన సూత మహర్షికి చెప్పసాగాడు. ఆ స్వామి మత్స్యావతారాన్ని ధరించి లోక కంటకుడైన హయగ్రీవుడను దైత్యుని సంహరించి వేదాలను మరల భూమిపైకి తెచ్చి మన్వాదులను రక్షించాడు. క్షీరసాగర మదన సమయంలో లోకహితాన్ని కోరి ఆదికూర్మమై మందర పర్వతాన్ని తన మూపున ధరించి భరించాడు. క్షీరసాగరం నుండి అమృతాన్ని తేవడానికి, ప్రజారోగ్యాన్ని కాపాడడానికి తానే స్వయంగా ధన్వంతరియే దిగివచ్చాడు. సుశ్రుతునికి అష్టాంగ పర్యంతమైన ఆయుర్వేదాన్ని కూలంకషంగా బోధించి అవతారాన్ని చాలించాడు. దేవతలను తన్ని తగలేసి అమృత భాండాన్ని ఎగరేసుకుపోయిన రాక్షసుల నుండి అమృతాన్ని, ఆ విధంగా ధర్మాన్ని కాపాడడానికి ఆడవేషం, మోహిని వేసి ఆటలాడడానికి కూడా సంకోచింపలేదు. కరుణాకరుడైన శ్రీహరి వరాహావతారాన్ని ధరించి హిరణ్యాక్షుని సంహరించి అతనిచే సముద్ర పతితమైన భూమినుద్ధరించాడు. నృసింహావతారమెత్తి హిరణ్యకశిపుని సంహరించి వైదిక ధర్మాన్ని నిలబెట్టాడు. తరువాత జమదగ్ని ఇంట పరశురామునిగా నవతరించి మొత్తం ఆర్యావర్తాన్ని క్షత్రియ మదాహంకార కబంధ హస్తాల నుండి విడిపించాడు. దీనికాయన 21 మార్లు దేశమంతటా కలయదిరిగాడు.
అహంకారంతో కన్నుమిన్నుగానకుండా వరప్రసాదంతో మదమెక్కిపోయిన 1000 చేతుల కార్తవీర్యార్జునుని కూడా సంహరించి ఒక గొప్ప యజ్ఞాన్ని చేసి అందులో మొత్తం భూమిని కశ్యప మహర్షికి దానం చేసి మహేంద్రగిరి పైకి తపస్సు చేసుకునుటకు వెడలిపోయాడు. తరువాత రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల స్వరూపంలో దశరథుని ఇంట శ్రీహరి అవతరించాడు. పితృవాక్యపాలన, సత్యపరాక్రమం, దుష్ట సంహారం మున్నగు ఆదర్శ లక్షణాలకు ఆలవాలమైన శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడెలా ఉండాలో తన జీవనయానమే ఉదాహరణగా జీవించి మానవజాతికి చూపించాడు. రావణాది లోకకంటకుల నుండి జాతిని రక్షించాడు. తండ్రి మాట మేరకు 14 ఏండ్లు అడవులలో ఇడుములు పడి త్రైలోక్య పూజ్యుడై మరలివచ్చి పట్టాభిషిక్తుడై దేవతలను, ఋషులను, బ్రాహ్మణులను, ప్రజలను ఆనందసాగరంలో ఓలలాడించాడు. అశ్వమేధాది ఎన్నో యజ్ఞాలను చేసి వైదిక ధర్మాన్ని నిలబెట్టాడు. సీతకి కూడా అంత గొప్పతనమూ ఉంది. రామకథను సీతాచరితమన్నవారు ఉన్నారు. ఆమె అంత గొప్ప పతివ్రత. ఇప్పుడు పతివ్రతా మహాత్మ్యాన్ని వినిపిస్తాను. ప్రాచీన కాలంలో ప్రతిష్ఠానపురంలో కౌశికుడని ఒక కుష్ఠురోగి అయిన బ్రాహ్మణుడుండేవాడు. అతని పత్ని అతనిని దైవసమానంగా చూసుకుంటూ ప్రేమతో భక్తిగా అతనికి సర్వోపచారాలు చేస్తూ అతనికే మాత్రమూ అసౌకర్యం కలుగకుండా సేవిస్తుండేది. అయినా అదేమీ కర్మయోగాని పతి ఆమెనొక మంచి మాటైనా ఆడకపోగా ఆమెపై విసుక్కునేవాడు, కోపించేవాడు, కోరరాని కోరికలు కోరేవాడు. ఒకనాడతడు వేశ్యా సంపర్కమును వాంఛించాడు. ఆమె బాగా చీకటి పడినాక అతనిని భుజాలపై నెత్తుకుని తగినంత ధనాన్ని కూడా పట్టుకుని వేశ్య ఇంటివైపు పోసాగింది. దారిలో నొక కూడలిలో తపస్వి, మహాత్ముడునైన మార్కండేయ మహర్షి కొరత వేయబడి ఉన్నాడు. ఆయన శరీరంలో దిగబడిన లోహపు శంకువు వల్ల కలిగే దుస్సహ వేదన తెలియకుండా సమాధిగతుడే ఉన్నాడు. చీకటిలో కనబడక ఈ పతివ్రత ఆయన పక్కనుండే వెళ్లడంతో ఆమె భర్త కాలు ఆ మహర్షికి తగిలి ఆయన సమాధి భగ్నమైంది. వెంటనే భరింపరాని నొప్పి ఆయనను విహ్వలుని చేయడంతో ఇక తట్టుకోలేక తనకి తగిలిన కాలు ఎవడిదో వాడు సూర్యోదయం కాగానే మరణిస్తాడని శపించాడు. ఆ పతివ్రతకు తన భర్త సరదాగా కాలు ఊపుతూ ఉన్నాడని, అది ఎవరో మహానుభావునికి తగిలి శపించాడని తెలియగానే తన దోషం లేకుండానే తనకి వైధవ్యం కలగడం అన్యాయమని, కాబట్టి ఇక సూర్యుడు ఉదయించనే కూడదని శాసించింది. ఆమె యొక్క పాతివ్రత్య మహిమ వల్ల ఆ రాజ్యంలోనే కాక ఎక్కడా కూడా సూర్యుడుదయించలేదు. దానితో ప్రపంచం అల్లకల్లోలమైపోయింది. భయభీతులైన దేవతలు బ్రహ్మదేవుని శరణుజొచ్చారు. ఆయన ఒక మహాపతివ్రతను శాంతింపచేసే శక్తి ఆమెకు గురుతుల్యురాలైన పరమ పతివ్రతకే ఉంటుందని చెప్పి వారందరినీ పోయి అత్రి మహాముని పత్ని అయిన అనసూయను ప్రార్థించుమని సూచించాడు. మహాతపస్విని అయిన అనసూయ దేవతలను కరుణించి ఆ బ్రాహ్మణ పత్నిని రావించి ఆమె భర్తకు ఆయురారోగ్యాలను ప్రసాదించి సూర్యుడు దయించే ఏర్పాటు చేసింది. ఇంతటి పతివ్రతే సీత కూడా. అధ్యాయం 1:4-2. ఆ పతివ్రత పేరు సుమతి. ఆ మహాముని పేరు మిగతా అన్ని చోట్ల మాండవ్యుడనే ఉంది. రామాయణ కథ మాయణానికే సీతా చరితమనే పేరు కూడా ఉంది. ఆమె చరిత్రను విన్నంత మాత్రాననే అన్ని పాపాలు నశిస్తాయి. భగవంతుడైన శ్రీమన్నారాయణుని నాభికమలం నుండి బ్రహ్మ, ఆయన నుండి మరీచి, అలా పరంపరగా కశ్యపుడు, సూర్యుడు, వైవస్వతమనువు, ఇక్ష్వాకు, ఆయన వంశంలో రఘుమహారాజు, అజమహారాజు, దశరథుడు జన్మించారని తెలుసు కదా. ఆయనకు మహాబలవంతులు పరాక్రమశాలునైన రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు నోము ఫలములై కలిగారు. శ్రీరాముడు విష్ణువేనని చెప్తారు. హరి అవతారాలలో సంపూర్ణ మానవ జీవితాన్ని గడిపి మానవజాతికి, కుటుంబ వ్యవస్థకు ప్రపంచంలోనే ఆదర్శంగా నిలచినది శ్రీరామావతారము. వశిష్ఠ, భరద్వాజ, విశ్వామిత్ర మహర్షులు శ్రీరాముని సర్వ విద్యా విశారదుని, సకల కళావల్లభుని గావించారు. ఆయన కన్న గొప్ప వీరుడు కాని, ఆయనతో సమానుడైన వీరుడుగాని చరిత్రలో లేరు. విశ్వామిత్రుని యాగమును కాచుటలో భాగంగా శ్రీరాముడు తాటకను వధించాడు. సుబాహుని కూడా వధించాడు. మారీచుడు అప్పుడే చావాలి కాని అలా కాకపోవడం దైవ సంకల్పం. జనకునింటనున్న శివధనువును విడచి సీతను చేపట్టి కళ్యాణ రాముడైన శ్రీరాముడు లక్ష్మణ, ఊర్మిళ, భరత, మాండవి, శత్రుఘ్న, శృతకీర్తి జంటలతో సహా అయోధ్యకు తిరిగి వచ్చాడు. ప్రజలతో కలిసి కలయదిరుగుతూ నిషాదుడైన గుహునితో కూడా స్నేహం చేసి అందరి మనసులలోనూ ఆదర్శ క్షత్రియపుత్రునిగా నిలిచాడు.
భరతుడు శత్రుఘ్నునితో కలిసి తన మేనమామల రాజ్యానికి వెళ్ళాడు. సరిగ్గా ఆ సమయంలోనే దశరథుడు శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయ సంకల్పించాడు. అనుబంధం 13లో చూడండి. కైక దీని కంగీకరింపకపోగా తనకాయన ఇచ్చిన వరాలను ఇప్పుడు కోరుకుంది. రాముని 14 ఏడులు అడవికి పంపమంది. భరతునికి పట్టాభిషేకం చేయమంది. దశరథుడు మాట తప్పలేక మ్రాన్పడిపోగా శ్రీరాముడు వచ్చి విషయం తెలుసుకుని తండ్రి పాదాలకు నమస్కరించి అడవుల వైపు వెడలిపోగా మహాపతివ్రత సీత, జోడు విడని సైదోడు లక్ష్మణుడు ఆయన వెంట వంటి వెళ్లారు. చిత్రకూటంలో ఉండసాగారు. అయోధ్యలో శ్రీరామ వియోగాన్ని తట్టుకోలేక దశరథుడు మరణించాడు. మేనమామ యుధాజిత్తునింటి నుండి మరలివచ్చిన భరతుడు మిక్కిలిగా దుఃఖించి తన తల్లిని అభిశంసించి రాముని మరల్చుకుని రావడానికి అడవికి వెళ్లాడు. కాని రాముడు రాలేదు. అప్పుడు భరతుడు అన్నగారికి బదులు ఆయన పాదుకలను సింహాసనంపై పెట్టుకుని తాను కూడా వనవాసిలాగే జీవిస్తూ రాజ్య వ్యవహారాలను చక్కబెడుతూ అన్నగారి ఆగమనం కోసం ఎదురుచూస్తూ ఉండిపోయాడు. అతడు అయోధ్యలో అడుగు పెట్టలేదు. నంది గ్రామంలోనే ఉండిపోయాడు. శ్రీరాముడు చిత్రకూటాన్ని వదిలి మున్యాశ్రమాలను దర్శించుకుంటూ అత్రి, సుతీక్ష, అగస్త్య మహర్షులకు నమస్కరించి వారి ఆశీర్వాదాలను గైకుని దండకారణ్యంలో పర్ణశాలను నిర్మించుకుని నివసించసాగాడు. అక్కడికి నరభక్షకి అయిన శూర్పణఖేను రాక్షసి రాగా శ్రీరాముడామె ముక్కు చెవులను కోయించాడు. ఆమె గొల్లున ఏడుస్తూ వెళ్లి తన బంధువులైన ఖరదూషణ, త్రిశిరాది 14,000 మంది రాక్షసులను రెచ్చగొట్టి శ్రీరామునిపైకి ఉసికొల్పింది. వారంతా పెళ్లున గొప్ప హడావుడి చేస్తూ ఆయనపై పడ్డారు. కాని రామబాగాగ్ని శిఖల్లో శలభాల్లాగా మాడిపోయారు. ఒక్కడూ మిగలలేదు. దాంతో శూర్పణఖ తన యన్నయు లంకేశ్వరుడు నైన రావణాసురునికి తన బడ్డ పన్నములను, ఖరదూషణాదులను మృతిని విలపిస్తూ వివరిస్తూనే సీత యొక్క అతిలోక సౌందర్యాన్ని కూడా వర్ణించి చెప్పింది. అతడొక పథకం ప్రకారం సీతాపహరణాన్ని కొడిగట్టాడు. ముందుగా మాయలమారి మారీచుడు బంగారు లేడిగా మారి సీతనాకర్షించగా ఆమె కోరిక మేరకు శ్రీరాముడు దానిని పట్టి తెచ్చుటకు బయలుదేరాడు. కాని కొంతసేపటికి ఓపిక నశించి దానిపై బాణప్రయోగం గావించగా ఆ దెబ్బ తగలగానే మారీచుడు రాముని గొంతుతో పరమ బాధాకరంగా హా సీత, హా లక్ష్మణ అని చావుకేక పెట్టిపోయాడు. సీత భయపడిపోయి లక్ష్మణుని పంపించగా అదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో వచ్చి సీతను అపహరించి లంకకు గునిపోయాడు. దారిలో దశరథ మిత్రుడైన జటాయువు అడ్డుపడగా అతనిని నేలకూల్చాడు. రామలక్ష్మణులు వెనుకకు వచ్చేసరికి పర్ణశాల శూన్యంగా ఉంది. అత్యంత దుఃఖితుడై కూడా రాముడు కర్తవ్యాన్ని మరువలేదు. సీతాన్వేషణలో పడ్డాడు. రావణుని జాడలను నేలపై బడినంత మేర వెతుకుతూ పోగా వానిచే నేలకూల్చబడిన జటాయువు కొన ఊపిరి మీద ఉండి కనిపించాడు. అతడు సీత నెవరో దానవుడపహరించి దక్షిణ దిశ వైపు సాగిపోయాడని చెప్పి శ్రీరాముని చేతుల్లోనే మరణించాడు. రాముడు తనకు పితృ సమానుడైన జటాయువుకి అంత్యక్రియలు గావించి దక్షిణ దిశ వైపు సీతను వెతుకుతూ వెళ్లాడు. దారిలో ఆయనకి సుగ్రీవునితో సంధి కుదిరింది. వాలిని చంపి సుగ్రీవుని రాజును చేశాడు. వానల కాలం రావడంతో ఆ కాలమంతా ఋష్యమూకంపైనే గడిపాడు. వానలు కడముట్టగానే సుగ్రీవుడు పర్వతాకారులైన అంతే ఉత్సాహం కూడా కలవారైన తన వానర యోధులను సీతను వెదకుటకై నలుదిశలకు పంపించాడు. దక్షిణ దిశవైపు అంగదుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు మున్నగు మహాయోధులు వెళ్లారు. చివరికి సాగరతీరాన్ని చేరి ఆశలన్నీ ఆవిరైపోయాయని తాము వెనుకకు మరలి శ్రీరాముని మరింత బాధించుట కన్నా జటాయువు వలె ఆయన కార్యసాధనలో మరణించుటే మేలని నిరాశాపూరిత వాక్కులను వెలార్చుచుండగా జటాయువు సోదరుడైన సంపాతి వీరి మాటలను విని బాధలను గని విషయం కనుగొని సీత జాడను తెలిపాడు. కడలికి ఆవలగల లంకలో సీత రావణుని చెరలో ఉన్నదని చెప్పాడు. కపి శ్రేష్ఠుడైన వీరాంజనేయుడు వెంటనే లంఘించి శతయోజన విస్తృతి గల సముద్రాన్ని దాటి లంకలో అశోకవనంలో ఉన్న సీతను దర్శించాడు. స్వయంగా రావణుడే వచ్చి ఆమెపై తనకు గల అవ్యాజ ప్రేమను ప్రకటించడం, ముల్లోకాలకే సమ్రాజ్ఞిని చేస్తానని ప్రలోభపెట్టడం, తన కోరికను తీర్చని పక్షంలో చంపేస్తానని భయపెట్టడం చూశాడు. సీత దేనికి లొంగక స్థిరంగా తాను రాముని తప్ప మరొక పురుషుని వరించనని చెప్పడం, అంతటి లంకేశ్వరుని గడ్డిపోచకన్న హీనంగా చూసి మాట్లాడడం కూడా చూశాడు. ఈ విశ్వంలోనే సీతను మించిన పరమపతివ్రత లేదని గ్రహించాడు.
నోటికి వచ్చిన దెల్లపలికి రావణుడు పోయిన వెనుక అశోకవనంలో శోక సంతప్తయే నిలచిన సీతను ఆంజనేయుడు మెల్లగా సమీపించి శ్రీరామస్తుతిని గానం చేసి కాస్త కుదుటపడగానే శ్రీరాముని వ్రేలి ఉంగరాన్ని ఆమెకిచ్చి తాను రామదూతనని విన్నవించుకున్నాడు. ఆమెకు ధైర్యం చెప్పి ఆమె ప్రసాదించిన చూడామణిని గైకుని బయలుదేరాడు. సీత నిలచిన ప్రాంతాన్ని మాత్రం క్షేమంగా ఉంచి మిగతా అశోకవనాన్నంతటినీ ధ్వంసం చేయసాగాడు. రావణుని సైనికులు తనను పట్టబోతే రావణపుత్రుడు అక్షకుమారునితో సహా కొన్ని వేల మందిని సంహరించిన ఆంజనేయుడు ఇంద్రజిత్ బిరుదాంకి తుడైన మేఘనాథుని బ్రహ్మాస్త్రానికి మాత్రం కట్టుబడ్డాడు. అది బ్రహ్మదేవునికిచ్చిన మాటను నిలబెట్టుకునుటకే. రావణుని కొలువులో ఏమాత్రమూ భయపడకుండా అతనికెదురుగా నిలచి సీతమ్మను సాదరంగా గునిపోయి రామయ్య కర్పించి ఆయన శరణుజొచ్చుమని హితవు చెప్పాడు. రావణుడా వేదము వంటి వాక్యమును పాటింపకపోగా పరమకుపితుడై ఆంజనేయుని తోకకి నిప్పటించి చంపాలనుకున్నాడు. కాని మృత్యుంజయుడైన ఆంజనేయ స్వామి ఆ వాలాగ్నితోనే లంకకు నిప్పంటించి మరల జలధిని లంఘించి రాముని పాదాల కడ వాలిపోయాడు. ఈ విధంగా శ్రీరామబంటు సీతను చూచి రమ్మంటే లంకను కాల్చివచ్చాడు. సీత చూడామణిని రామునికి సమర్పించాడు. తరువాత సుగ్రీవ, అంజనాసుత, అంగద, లక్ష్మణాది పరివార సమేతంగా శ్రీరాముడు సాగరతీరాన్ని చేరుకుని నలుని ద్వారా సముద్రంపై సేతువును నిర్మించి ఆవలి ఒడ్డును చేరుకుని అక్కడి సువేల పర్వతంపై విడిది చేసి అక్కడి నుండి లంకాపురాన్ని వీక్షించాడు. విభీషణుడు రాముని శరణుజొచ్చాడు. తరువాత నీల, అంగద, నలాది ముఖ్య వానరులతో, ధూమ్రాక్ష, వీరేంద్ర, వృక్షపతి జాంబవంతాది ముఖ్య వీరులతో, సుగ్రీవ, ఆంజనేయాది వర పరాక్రములతో కలసి రామలక్ష్మణులు లంకా సైన్యమును సర్వనాశనం చేయసాగారు. విశాల శరీరులై నల్లని పెనుగొండలవలనున్న ఎందరో రాక్షసులు వీరి చేతిలో మట్టి కరిపించారు. దేవతలనే గడగడ వణకించిన బలవీర పరాక్రమ సాహస సంపన్నులైన విద్యుజ్జిహ్వ, ధూమ్రాక్ష, దేవాంతక, నరాంతక, మహోదర, మహాపార్శ్వ, మహాబల, అతికాయ, కుంభ, నికుంభ, మత్త, మకరాక్ష, అకంపన, ప్రహస్త, ఉన్మత్త, కుంభకర్ణ, మేఘనాదులతో కూడిన మొత్తం రావణ పరివారాన్ని కారణజన్ములైన రామలక్ష్మణులు తమ దివ్య శస్త్రాస్త్ర విద్యా నైపుణి మేరగా యమపురికి పంపించారు. చివరగా శ్రీరాముడు ద్వంద్వయుద్ధంలో లోకకంటకుడైన రావణుని సంహరించాడు. తరువాత సీత పాతివ్రత్యాన్ని అగ్నిదేవుని సాక్షిగా లోకానికి నిరూపించి పుష్పక విమానంపై అయోధ్యకు మరలివచ్చి పట్టాభిరాముడయ్యాడు. ప్రజలను కన్నబిడ్డలను వలె చూసుకున్నాడు. 10 అశ్వమేధయాగాలు చేసి గయతీర్థంలో పితరులకు తర్పణాలిచ్చి బ్రాహ్మణులను విభిన్న ప్రకారాల దానాలిచ్చి దేవతలను, పితరులను, ప్రజలను సంప్రీతులను చేస్తూ 11,000 సంవత్సరాలు రాజ్యపాలనం చేశాడు. ఏకాదశ సహస్రాణి రామో రాజ్యమకారయత్ ఆచార 143:50 రామునికి తగిన పత్నిగా కొన్ని చోట్ల ఆయనకన్న గొప్ప శీల స్వభావాన్ని కనబడచిన మహాదేవిగా సీత ఈనాటికి పతివ్రతా తిలకంగా లోకుల చేత పూజలందుకుంటోంది. భరతుడు శైలూష నామకుడు లోక కంటకుడునైన గంధర్వుని సంహరించాడు. శత్రుఘ్నుడు లవణాసురుని చంపి ప్రజలను కాపాడాడు. తరువాత ఈ నలుగురు సోదరులు అగస్త్యాది మునుల తపోవనాలకు పోయి వారిని తృప్తిగా సేవించుకుని వారి ద్వారా ధర్మాలను, రాక్షస చరిత్రలను తెలుసుకుని తమ వారసులను కూడా తమంత వారినిగా చేసి అవతారం చాలించారు. అధ్యాయం 1:4-3 అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ప్రత్యేకానుబంధం, కొన్ని కఠిన పదాలకి అర్థాలు, మాస, మినుములు, ఒక కొలత, కాకమాచి, కాచి, రాజమాస, అలసందెలు, వర్షభూ, గలిజేరు, కరక, కరక్కాయ, పుట్టగొడుగు, రాజిక, నల్లావాలు, త్రికుట, సొంటి పిప్పలి మిరియాలు, చిత్రక, గుమ్మడి, ఆముదం, భృంగరాజ, గుంటగలిజేరు, సిగ్రు, మునగ చెట్టు, వాసక, అడ్డసరము, చవ్య, వస చెట్టు, శతావరి, పిల్లపీచర, చరణ, వేరు, గుడూచి, తిప్పతీగ, తర్కారి, తక్కిలి చెట్టు, కాకాదని, పెద్దమాచి, కాసమర్దకం, గుగ్గిలం వంటిదే, మధుక, తిప్పతీగ, చణక, శనగలు, పిప్పలి, రావి, షష్టిక, 60 దినాల్లో పండే ధాన్యం, తిందుకం, తుమ్మికి, గౌర షష్టిక, ఎళ్లని షష్టికం. ప్రత్యేకానుబంధం, ప్రియాలం, మోరటి, శ్యామక, చామ, గడ్డి, రాజాదనం, మోదుగు, పాలచెట్టు,
ప్రియంకు కొర్లలు నల్లావాలు లకుచం గజనిమ్మ కర్కంధు రేగు కపిద్ధం బెలగ పీనసం పడిసం కేస స ర పొన్న పొగడ వంశన గజ్జ మాతులుంగ మాదీఫలం విసర్పరోగ దురదలు హరీతకి కరక చెట్టు విషూచి కలరా త్రిపుట బంగి చెట్టు విరసత రసహీనత వాస్తుక ఒక దినుసు కూరాకు ఆంత్రకూజనం ప్రేగుకూత ఏరండ ఆముదపు చెట్టు తంద్ర పునికిపాటు పునర్నవ గోరు గలిజేరు బృహతి వాకుడు ములక నిర్గుండకి వావిలి చెట్టు నీలి నల్లగోరింట మేద కడుపు మండూర ఇనుప చిట్టెము దానితో చేసిన సింధూరము తగర నందివర్ధనం యవక్షారము యవల వల్ల కలిగిన ఉప్పు ప్రసారణి గొంతెమ గోరు చెట్టు కలింద తాడె చెట్టు హరీతకి కరక ఉత్సర్గ దానం విడుపు హయమారక గన్నేరు బరగద మైది యవాని ఓమము ద్రవ్యము అంగడి దినుసు తిందుక తుమ్మికి చెట్టు గణిక అడవి మొల్ల నెల్లి చెట్లు లక్ష జువ్వి సప్తపర్ణి ఏడాకుల అరటి లేదా పొన్న పలాస మోదుగు వ్యోష వ్యోస సొంటి రావి నల్లమిరపల మిశ్రమం కసార నీటి చలమ అగ్నిమంధ శ్రీపర్ణం నెల్లి కనేర గన్నేరు కర్షఫలము తాండ్ర భోజపురి జామ శతపుష్పి సదాప చెట్టు లాజా అక్షతలు ఉదుంబర మేడి చెట్టు కుట్మల మొగ్గ సిగ్రు మునగ చెట్టు కృసర నువ్వులు అన్నం అగురు ఇరుగుడు చెట్టు ఉడద గుగ్లపు చిక్కుడు జీవనీయ పాలకూర పౌంసల చలివేంద్రం శైలేయ ఇందుప్పు దాపువు చెట్టు అధివాసన సుగంధ ద్రవ్యాలతో పూజ లోధ్ర లొద్దుగు చెట్టు బలి వస్తి పొత్తి కడుపు పాదస్సు జలము అన్నము ఖండహరం తీపి పూల చెట్టు పర్పట పర్పట పాపట చెట్టు అపామార్గ ఉత్తరేను మొక్క చిన్న తిప్పతీగ తగర నందివర్ధనం భటుకటయ్య దురదగొండి ప్రియంకు ప్రేంకణపు చెట్టు తుంబాజడం ఉసిరిమూలం సింధువార వావిలి చెట్టు బహువార విరిగి చెట్టు ధతుర ఉమ్మెత్త లోధ లొద్దుగు తాండవ నృత్య గడ్డి ఒక ధాన్యం సోన ఎడ్లదుండిగ మొక్క ఆలాత మండుతున్న కడ్డ ప్రియాల ద్రాక్ష మోరటి వృషలీపతి వినాయకుడు గజపీపల రావి సావా కత్తి ఒరలను ఈ మొక్క నుండి చేస్తారు భారంగి కేబేజీ వంటిదే మధుక జీర్ణం కోసం వాడే మొక్క వచ వస ఉపస్థ ఒడి ఖస గసగసాలు కరవ ఈక మార్జార తెల్లగసి చెట్టు కేతకి గొజ్జంకి కసమర్ద కసివెంద పచ్చని పూలు బాలుకామయ కోవెల చెట్టు మాతులుంగ జామి తగర కసింద చెట్టు విదారి తెల్లనేలగుమ్ముడు కకడి దోస జృంభక ఆవులింత శుకరవృత్తి మద్యసాలను శుభ్రపడచు శ్రీఫల మారేడు ఖదిర చండ్ర ముడుగు దామర ధాత్రీఫల ఉసిరిక దాడిమ దానిమ్మ జంబూఫల నేరేడు బహువార విరిగి చెట్టు దంతి నేరేడు సోన ఎడ్లదుండిగ వికంకత కానరేగు చెట్టు పువా అరిసె వృషలి శూద్ర స్త్రీ పుసుంభ కుంకుం పువ్వు పీపల రావి బాలు ఇసుక సాంవాం నూకలు అజరూషక తెల్లసందిడి మూంజ జనుము న్యగ్రోధ జువ్వి మూర్వ ఆవిసె అగహని మార్గశిరంలో కోసిన ధాన్యపు బియ్యం సన గొడ్డె ఛాగ మేక మేకపాలు కేతకి మొగలి ముసల రోకలి అలత్త లక్క హల్దీ కుంకం సందంస పటకారు ప్రియంకు నలువాలు వటక వడియం మోంగర కొండమల్లె మాలతి సోద వాపు మహువా సోమలత ముద్గల ముద్గాన్నం పెసర అన్నం బదరి రేగు శాల్యన్నం వరి అన్నం ఖైర కాచు
యవాగు జావ కదంబ కడిమి కుబ్జక పుట్ల అతిముక్తక నెమ్మి నల్లతుమికి సాల్మలి పత్తి గులర ముతక చక్కెర శాలిహోత్ర కుడ్రం గంధనాడి ఎర్ల పూల తులసి కోద్రవ గడ్డి పడక అగస్తి అగస్త్య అగిసె రౌప్య నానెం సిహ్లిక బెంజాయిన్ కంకత దువ్వెన కింసుక మోదుగ కరజ కానుగ చెట్టు గిరికర్ణిక దింటెన కంకోల గుమ్మడి గుజ్జు అపరాజిత గిరికర్ణిక వస కొవ్వు రురు నల్లచారల దుప్పి ద్రోణపుష్టి కాయకూర నేమి కమ్మి ముర కప్పనది జువా పేలపిండం జటామాంసి ఆకుపచ్చని పూలుండే ఒక వాసన చెట్టు నీలవృక్ష నల్లగోరింట కుటజ కొండమల్లె అడవిమల్లె కర్కంధు రేగు పిటారి చిన్నబుట్ట పీనస పడిసం ముస్తా జీర్ణకోశమందు వంక్షణ తొడసంధి గజ్జ శతావరి తోటకూర విసర్పరోగ దురద చిత్రక ఆముదం గుమ్మడి ఆంత్ర ప్రేగు బృహతి వాకుడు ములక తంద్ర పునికిపాటు నిర్గుండకి వావిలి గుడూచి తిప్పతీగ భృంగరాజ గుంటగలిజేర్ త్రికుట సొంటి పిప్పలి మిరియాలు వాసక అడ్డసర కాకాదని పెద్దమాచి మధుక తిప్పతీగ మేడకి వ్యోస సొంటి రావి నల్లమిరప రాజాదనం మోదుగు పాలచెట్టు శ్యామాక గడ్డి చామ లకుచ గజనిమ్మ కటుక త్రికుట కపిత్త బెలగ కసేరుక వెన్నెముక కమ్మరేగు చెట్టు కేసర కేసర పొన్న పొగడ కచ్చుర రేగడిదూల వాకుడు గంట్లక చోర చెట్లు మాతులుంగ మాదీఫలం కంటకారిక వాకుడు చెట్టు హరీతకి కరక చెట్టు పుష్ట పుస్థ చెంగల్వ కోష్టు చెట్టు త్రిపుట బంగి చెట్టు క్వాద బాధ వాస్తుక దినుసుకూరాకు విడంగ వంటుప్పు ఒక చెట్టు రండ ఆముదం చెట్టు బల ముత్తవ పులగ చెట్టు కాకమాచి కాచి నీవార విత్తక పండే గడ్డిధాన్యము వర్షభూ గలిజేరు నిర్గుండి నల్లవావిలి గౌరషష్టిక ఎన్నటి 60 దినాల్లో పండే ధాన్యం శష్కులి చక్కిలం కూడా రాజిక నల్ల ఆవాలు ఇంగుది గార చెట్టు చవ్య వస చెట్టు కలాయము గుండ్రని శనగలు తర్కారి తక్కిలి చెట్టు సిద్ధార్థ తెల్వాలు చనక శనగలు చిన్న తిప్పతీగ మాస మినుములు మండూర ఇనుము కలిసిన సింధూరము రాజమాస అలసందెలు స్నుహి జముడు చెట్టు కరక పుట్టగొడుగు దానిమ్మ కరక్కాయ త్రివృత తెల్లతెగడ జీవనీయ పాలకూర విశాల పెద్ద పాపర చెట్టు శైలేయ తాపువు చెట్టు ద్రుమ పారిజాత గుంజ గిరిజ చెట్టు మధుస్రవ పాలకూర పర్పట పాపట చెట్టు మనస్సిల మణిశిల కొండమీది ఎద్దమన్ను భూనింబ నేలవేము పాట విసబొద్ది చెట్టు బ్రాహ్మి బారంగి పొన్నగంటి సువర్చల నింగిమిరి చెట్టు బ్రాహ్మణ యష్టిక చిరుతేకు బారంగి సితవీర్య జీలుగు అతి విష స అతివస సిక్ద మైనం మెతుకు అమృత ఉసిరిక కరక ఊషణ పిప్పలి మిరియం విశ్వ అతివస చెట్టు గ్రంథిక పిప్పలివేరు గుగ్గిలపు చెట్టు వెనుతురు విశ్వ సొంటి కూడా గ్రంథిల వెనుతురు చెట్టు ములువెలగ వత్సక కొడిసె చెట్టు ఉదీచ్య కురువేరు ఉత్తరపు దిక్కు పిచ్చిల ఇరుగుడు బూరుగు విష అతివస చెట్టు పినగుమ్ముడు టేకు విభీతక తాండ్ర చెట్టు బదరి రేగు గంగరేగు పత్తి వహ్ని చిత్రమూలపు చెట్టు మైరోబాలన్ చెర్రీల ముద్ద వకుళ పొగడ ముస్త నిడుముస్తె చెట్టు జ్యోతిష్మతి మానేరు తీగ మధుద్రుమము ఇప్ప చెట్టు జీమూత దావరడంగి చెట్టు మధుపర్ణి గుమ్ముడు ఇప్ప నీలి ఇక్ష్వాకు చేదుసోర మధుర సదాప చెట్టు ధాన్యాక ధనియాలు
మధురస, చాగ, ద్రాక్ష, పిన్నపాల చెట్లు, ధామార్గవ, ఉత్తరేను, ఆవడ చెట్లు, మధుసిగ్రు, ఎర్లపూల మునగ, మదన, ఉమ్మెత్త, మంగ చెట్లు, మధుస్రవ, తెల్లగురిజ, ఇంద్రాణి, వావిలి చెట్టు, మధుష్టీల, ఇప్ప, ఇంద్రవల్లి, ఇల్లింద చెట్టు, మధుశ్రేణి, చాగ, ఇంద్రవారుని, పెద్ద పాపర చెట్టు, మధూలిక, పుప్పొడి, చాగ, ఇంద్రదురు, ఏరుమద్ది, ఇంద్ర, మరువం, ఇందుప్పు, సైంధవలవనం, మజ్జ, ఎముక లోపలి జిడ్డు, చిల్ల, కతకపు చెట్టు, కసేరుక, కమ్మరేగు చెట్టు, తోయదం, తుంగ చెట్టు, కవచము, కలజువ్వి, నాగబల, బీర, కరజ, కానుగు, నిస, పసుపు, కరమర్దము, కలివె చెట్టు, నేమి, తినాస చెట్టు, శృంగాటక, పరికెగడ్డ, వర్షభూ, గలిజేరు చెట్టు, అల్లిక, చింత, పులిచింత చెట్లు, కంటకారిక, వాకుడు చెట్టు, లసున, వెల్లుల్లి, ఆరగ్వధ, డేల చెట్టు, లాంగలి, తరిగొడ్డ, నీరు పిప్పలి, నారికడము చెట్లు, అజాజీ, జీలకడ్డ, సల్లకి, అందుగు చెట్టు, ఉపకుంచిక, నల్లజీలకడ్డు, చిట్టేలకి చెట్టు, శాల, పెనుగొమ్మ, ఉపకుల్య, పిప్పలి, సింబి, తంబతీగ, భల్లాతకి, జీడి, పవిత్రకం, మేడి, రావి, పూగ, గంగరావి, పాటలి, కలిగొట్టు చెట్టు, శతమూలి, పిల్లపీచర, పాలక్య, గంధపు చెట్టు, శతవీర్య, తెల్లగరిక, కచ్చుర, వాకుడు చెట్టు, వ్యాఘ్రి, వాకుడు చెట్టు. హరివంశ వర్ణన. శ్రీకృష్ణ కథ. గవానుడైన శ్రీకృష్ణుని మహాత్మ్యముచే పరిపూర్ణమైన కారణంగా శ్రేష్టతమంగా నిలచిన హరివంశాన్నొకమారు తలచుకుందాం. పృథ్వీపై పెచ్చుమీరిన అధర్మాన్ని నశింపజేసి ధర్మానికి పూర్వ వైభవాన్ని తెచ్చి నిలబెట్టడానికి శ్రీకృష్ణుడు బలరామునితో సహా దేవకీ వసుదేవులకు జన్మించాడు. పుట్టిన కొన్ని దినాలకే కృష్ణుడు పూతనను స్తన్యంతో బాటు ప్రాణాలను కూడా పీల్చి సంహరించాడు. తరువాత శకటాసురుని తన చిరుకాలి తాపుతో మట్టుబెట్టాడు. తోటి నీడ్చుకుంటూ పోయి మద్ది చెట్లను కూల్చి సంపూర్ణ దేవ మానవగణాలన్నీ విస్మయపడగా నలకూబర, మణిగ్రీవులకు శాప విమోచనాన్ని కలిగించాడు. కాళింది మడుగున విషమును కలిపే కాళియ నాగుని తలలపై తాండవ మాడి గోకులవాసులు కాతని పీడ విరగడజేశాడు. గోవర్ధనగిరినెత్తి ఇంద్రుని బారిన పడిన ప్రాణులను రక్షించి ఇంద్రునికి గర్వభంగం చేశాడు. ఇలా శ్రీకృష్ణ లీలలెన్నో విశ్వవిఖ్యాతమై యున్నవి. వాటిని తెలియని వారుండరు. తాను స్వయంగా అరిష్టాసురకేసి, కంస, చాణూరాది బలశాలురైన దైత్యులను సంహరించుటయేగాక పాండవులకు సాయపడి కురుక్షేత్ర యుద్ధంలో లక్షలాదిగా ఆసుర శక్తులకు మరణశాసనాన్ని వ్రాసి భూభారాన్ని తగ్గించాడు. పురాకృత సుకృతాల వల్లనో వరదానాల ఫలరూపంగానో రుక్మిణి, సత్యభామాది ఎనమండుగురు రమణీల లామలు, నరకాసురునిచే చెలపట్టబడిన 16 మంది క్షత్రియ కన్యలు శ్రీకృష్ణుని భార్యలైనారు. ఆయన ద్వారా యాదవ వంశం పుత్ర పౌత్రాభివృద్ధిని గాంచింది. రుక్మిణీ కృష్ణుల నందనుడైన ప్రద్యుమ్నుడు శంబరాసురుని వధించడం ద్వారా లోక రక్షకుడైనాడు. ఆతని పుత్రుడైన అనిరుద్ధుని బాణాసురుని కూతురైన ఉష వలచి వలపించుకుని వివాహానికి సిద్ధపడగా బాణుడు కుపితుడై అనిరుద్ధుని పట్టి బంధించాడు. మనుమని కొలంకే శ్రీకృష్ణుడు బాణాసురునితో యుద్ధం చేయవలసి వచ్చింది. అతడు కూడా సామాన్యుడేమీ కాదు. 1000 భుజాలు గలవాడు, గొప్ప శివభక్తుడు. అయినా అతని అధర్మమే శ్రీకృష్ణుని చేతిలో అతనిని పరాజితుని చేసింది. శ్రీకృష్ణుడు బాణాసురుని సంహరించలేదుగాని అతనికి 2 భుజాలను మాత్రమే మిగిల్చి మిగతా అన్నిటినీ నరికివేసి అతని అహంకారాన్ని సంహరించాడు. ఇంద్రుని జయించి దేవతల నందనవనంలోని పారిజాతాన్ని భూలోకానికి గొనివచ్చిన శ్రీకృష్ణుడు బలదైత్యుని శిశుపాలుని వధించి ద్వివిధనామక వానరాసురుని సంహరించి లోకులను కాపాడాడు. శ్రీకృష్ణుడు 125 సంవత్సరాలు ఈ పుడమిపై జీవించాడు. అన్నేళ్లలో ఏ ఒక్క నిమిషమూ కూడా తన కోసం తాను బ్రతకలేదు. ఆయన వైకుంఠానికేగిన పిమ్మట అనిరుద్ధపుత్రుడైన వజ్రుడు ఈ వంశాన్ని నిలబెట్టాడు. అన్నిటికన్నా గొప్ప విశేషం శ్రీకృష్ణుడిచ్చిన గురుదక్షిణ ఇక లేడనుకున్న సాందీపని పుత్రుని సముద్రశోధనం, రాక్షస సంహారం గావించి వెనక్కి తెచ్చాడు.
అధ్యాయం 1:4 మహాభారతం బుద్ధాది అవతారాలు భూభారాన్ని తగ్గించడానికి వీలైనంత ఎక్కువ మంది దుష్టుల్ని సంహరింపడానికి భగవానునిచే కల్పింపబడిన మహాభారత యుద్ధమును యుధిష్ఠిరాది పాండవులను శ్రీకృష్ణుడు రక్షించిన తీరును ఒకపరి తలుద్దాం. విష్ణు భగవానుని నాభి కమలం నుండి నేను అనగా బ్రహ్మ పుట్టాను కదా. నా నుండి అత్రి, అతడి నుండి చంద్రుడు, అతడి నుండి బుధుడు ఉద్భవించారు. బుధునికి ఇలాదేవ్యను పత్ని ద్వారా పురూరవుడు జనించాడు. అతనికి ఆయువను పుత్రుడు, అతనికి యయాతి అను కొడుకు పుట్టారు. యయాతి వంశంలో భరతుడు, కురుడు, శంతనుడు కలిగారు. శంతనునికి గంగ ద్వారా సర్వ సద్గుణ సంపన్నుడు, బ్రహ్మ విద్యలో పారంగతుడునగు దేవవ్రతుడు జనించాడు. ఏ యుగంలోనూ ఎవరూ చేయలేనంత గొప్ప ప్రతిజ్ఞను చేసి బ్రహ్మచారిగానే చివరిదాకా జీవించి రాజ్య సింహాసనాన్ని కూడా తండ్రిగారి రెండవ పెళ్లి ముచ్చట తీర్చడం కోసం త్యజించిన దేవవ్రతునే ఆ ప్రతిజ్ఞ యొక్క భీషణత్వానికి అచ్చెరు ఉంది. ఈ లోకం అత్యంతాదరంతో భీష్ముడని పిలుచుకుంది. శంతనునికి భీష్ముని దయ వల్ల ప్రాప్తించిన పత్ని సత్యవతి ద్వారా చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అను కొడుకులు పుట్టారు. వారిలో చిత్రాంగదుడు అదే పేరుగల గంధర్వునితోడి యుద్ధంలో మరణించాడు. విచిత్ర వీర్యుని కోసం భీష్ముడు కాశీరాజపుత్రికలైన అంబికను అంబాలికను తెచ్చి అతనికిచ్చి వివాహం చేశాడు. విచిత్రమైన వీరత్వం ఏమాత్రమూ లేని విచిత్ర వీర్యుడు పిల్లలు పుట్టకముందే మరణించాడు. అప్పుడు సత్యవతి శంతనుని వంశాన్ని నిలబెట్టడం కోసం తన పెద్ద కొడుకైన వ్యాసదేవుని ఆజ్ఞాపించి దేవర న్యాయం ద్వారా తన కోడళ్లను పుత్రవతులను చేయించింది. అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు పుట్టారు. అంబిక పనుపున పోయిన ఆమె దాసి వ్యాసమహర్షి ద్వారా విదురుని కన్నది. ధృతరాష్ట్రునికి గాంధారి ద్వారా 9 కొడుకులు, ఒక కూతురు కలుగగా పాండురాజునకు కుంతి ద్వారా యుధిష్ఠిర భీమార్జునులు, మాద్రి ద్వారా నకుల సహదేవులు కలిగారు. గాంధారి పుత్రులను కౌరవులని, కుంతి మాద్రుల కొడుకులను పాండవులని లోకం పిలుచుకోసాగింది. ఈ 105 వంశాంకురాలు మహాబలశాలులేగాని గాంధారి పెద్ద కొడుకైన సుయోధనుడు, పాండవులు సాహస పరాక్రమాలు కూడా ఉండడం వల్ల మహావీరులుగా ప్రఖ్యాతి చెందారు. దైవవశాత్తు కౌరవ పాండవుల మధ్య వైరభావాలు జనించాయి. దుర్యోధనుడు పాండవులనెన్నో బాధలకు గురిచేశాడు. లక్కేంటిని వారికి విడిదిగా చూపించి దానిని దహనం చేయించాడు. ముందే పసిగట్టిన విదురుడు సొరంగ మార్గాన్ని తవ్వించి పాండవులను రక్షించాడు. విదురుని సలహా మేరకు పాండవులు కొన్నాళ్లు ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషాల్లో నివసించారు. అక్కడ భీముడు బకాసురుడను రాక్షసుని చంపి ఆ పుర నివాసులకు శాశ్వతంగా వాని పీడను వదిలించాడు. అక్కడి నుండి పాంచాల దేశానికి వెళ్లి ద్రౌపదీ స్వయంవరంలో పాల్గొన్నారు పాండవులు. అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని గెలుచుకోగా విధివశాన ఆమె పాండవ పత్ని అయినది. తరువాత భీష్మద్రోణుల ప్రోద్బలం వల్ల, విదురుని మంత్రాంగం వల్ల ధృతరాష్ట్రుడు పాండవులను పిలిపించి వారికి అర్ధరాజ్యాన్నిచ్చేశాడు. వారు ఇంద్రప్రస్థమనే గొప్ప సుందరమైన రాజధానిని కట్టుకుని ఒక అద్భుతమైన సభామండపాన్ని కూడా నిర్మింపజేసుకుని రాజసూయ యజ్ఞాన్ని కూడా దిగ్విజయంగా నెరవేర్చారు. వాసుదేవుని అనుమతితోనే అర్జునుడు ద్వారకాపురికి పోయి కృష్ణ సోదరి సుభద్రను పెండ్లాడాడు. అగ్నిదేవునికి ఖాండవ వన దహనంలో సహాయపడి నంది ఘోషమను దివ్యరథాన్ని, ముల్లోకాలలో శ్రేష్టత్వమైనదిగా పేరుగాంచిన గాంధీవమను ధనుస్సును, అవినాశములైన బాణములను, అభేద్య దివ్య కవచాన్ని ఆయన నుండి అర్జునుడు పొందాడు. రాజసూయ సందర్భంగా దేశాంతరాలలో దిగ్విజయయాత్రను చేసి అసంఖ్యాకములుగా యుద్ధాలను చేసి అనేకులైన రాజులనోడించి వారి నుండి కప్పములుగా గున్న కొండలంతేశరత్నరాశులను అర్జునుడు తన అన్న యుధిష్ఠిరునకు, ధర్మరాజుకి సమర్పించాడు. పాండవుల మొత్తం శ్రీని అపహరించడానికి శకుని ధర్మరాజుని ద్యూతక్రీడకు ఆహ్వానించి దుర్యోధనుని ప్రతినిధిగా తాను పాచికలు వేసి మాయచేసి గెలిచాడు. తత్ఫలితంగా పాండవులు ద్రౌపదితో సహా 12 ఏళ్లు వనవాసము, 1 ఏడు అజ్ఞాత వాసము చేయవలసి వచ్చింది. కుంజరయూధము దోమకుత్తుక జొచ్చినట్లు పాండవులు విరాటరాజు కొలువులో పనిచేసి అజ్ఞాతవాస నియమాన్ని పూర్తి చేశారు.
అజ్ఞాతవాస కాలంలో పాండవులలో ఏ ఒక్కరు బయటపడిపోయినా మరల వారందరూ 12 వనవాసమో 1 అజ్ఞాతవాసము చేయాలనే నియమం పెట్టారు. కాబట్టి పాండవుల ఉనికిని కనిపెట్టడానికి విశ్వప్రయత్నం చేసిన దుష్టచతుష్టయానికి అనగా దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునులకు చివరి దశలో పాండవులు విరాట రాజ్యంలో ఉన్నారేమోననే అనుమానం వచ్చి పెద్ద సైన్యంతో దాడి చేసి గోవులను అపహరించడానికి ప్రయత్నించారు. అర్జునుడు వచ్చి అవక్రవిక్రమ ప్రతాపాన్ని మెరిపించి మొత్తం కౌరవసేనను చిత్తుచిత్తుగా ఓడించాడు. కర్ణుడు పడిపోయాడు. దుర్యోధనుడు మూర్ఛపోయాడు. తెలివి వచ్చి సంతోషించబోయిన దుర్యోధనునికి అజ్ఞాతవాసకాలం నాటికి ముందలి రోజే సమాప్తమైపోయిందని చావు కబురు చల్లగా చెప్పి వెనుకకు మరలించుకుపోయారు గురువులు. జూదపు నియమాలను దిగ్విజయంగా పాటించారు. కాబట్టి తమ అర్ధరాజ్యాన్ని తమకివ్వాలని అలా కాని పక్షంలో కనీసం 5 ఏళ్లైనా ఇమ్మని పాండవులు శ్రీకృష్ణుని ద్వారా రాయబారం చేశారు. సూది మోపినంత స్థలమైనా ఇవ్వబోనని దుర్యోధనుడు చెప్పడంతో అసలు రాజుకు గుడ్డితనంతోబాటు మూగరోగం కూడా కలగడంతో యుద్ధము బంధునాశము తప్పలేదు. ముసలిరాజుకి అంధత్వం పుట్టుకతోనే వచ్చింది. ఈ మూగతనం పుత్ర వ్యామోహం నుండి ఇప్పుడు పుట్టుకొచ్చింది. 5000 ఏళ్ల క్రిందట, ఆ ముందుగాని ఆ తరువాత గాని ఏ ఒక్క జాతి కనీవిని ఎలుగని మహాయుద్ధం కౌరవ పాండవుల బాహ్య నాయకత్వాన కురుక్షేత్రంలో జరిగింది. పాండవుల తరపున 7 అక్షౌహిణుల సైన్యము, కౌరవుల వైపున 11 క్షౌహిణుల సైన్యము ఈ మహాసంగ్రామంలో పాల్గొన్నారు. ధృష్టద్యుమ్నుని పాండవులు, భీష్ముని కౌరవులు తమ తమ సర్వ సైన్యాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. పాండవ సేనాపతి యుద్ధం ముగిసేదాకా ఆ పదవిలోనే ఉన్నాడు. కాని కౌరవ సేనాపతులు మారవలసి వచ్చింది. శిఖండి అని గరుడ పురాణంలో ఉంది. ఈ క్రింది పేర గరుడ పురాణానికే ప్రత్యేకం. పాండవ సేనాపతిగా శిఖండి, కౌరవ సేనాపతిగా భీష్ముడు యుద్ధాన్ని ప్రారంభించారు. 2 సేనల మధ్య అస్త్రశస్త్రాలతో బ్రహ్మాండమైన యుద్ధం భయంకరంగా 10 రోజుల పాటు జరిగింది. 10వ రోజు శిఖండి అర్జునుడు ప్రయోగించిన వందలాది బాణాలు తన తనువును భేదించడంతో భీష్ముడు నేలకొరిగాడు. స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన భీష్ముడు హస్తినాపురానికి సమర్థమైన స్థిరమైన పాలన వచ్చేదాకా మరణించదలుచుకోలేదు. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వచ్చేదాకా అలాగే అంపశయ్యపై ఉండి యుద్ధాగ్ని ఆరగానే అప్పటికి మిగిలిన ధర్మరాజుకి విష్ణు సహస్రంతో సహా సర్వధర్మ సంబంధిత విభిన్న ఉపదేశాలనిచ్చి పితృతర్పణలిచ్చి శ్రీకృష్ణ భగవానుని తదేకంగా తిలకిస్తూ ప్రాణం విడిచాడు. ఆయనకు నిర్మలాత్ములకు లభించే పరమానంద పదమైన మోక్షం లభించింది. తరువాత కౌరవ సైన్యాధ్యక్ష పదవిపై ద్రోణాచార్యుడాసీనుడైనాడు. ఆయన పాండవ సేనాపతి అయిన ధృష్టద్యుమ్నునితో తలపడ్డాడు. వీరి సేనల మధ్య భయంకరమైన యుద్ధం 5 రోజుల పాటు సాగింది. కౌరవుల పక్షాన పోరాటం చేస్తున్న 100 కొలది రాజులు అర్జునుని బాణాగ్నిలో భస్మమైపోయారు. అశ్వత్థామ మృతి చెందాడనే అసత్యపు వార్త విని హతాశుడై ద్రోణాచార్యుడు మరణించాడు. ఆయనను ధృష్టద్యుమ్నుడు చంపినట్టు ఇక్కడ చెప్పబడలేదు. తరువాత కర్ణుడు కౌరవ సేనాపతిగా 2 రోజులు ప్రచండంగా యుద్ధాన్ని కొనసాగించాడు. కాని అతడు మహావీరుడైన అర్జునుని నిశితాస్త్రాల దెబ్బకు నేలకొరిగాడు. అప్పుడు సేనాపతిగా నియుక్తుడైన శల్యుడు అపరాహానికి ముందే ధర్మరాజు తోడి యుద్ధంలో మరణించాడు. కాలాంతకుని వలె కాల సర్పంవలె క్రోధంతో బుసలు కొడుతూ యమదండము వంటి గదను తిప్పుతూ భీమునిపైకి పోయిన దుర్యోధనుడు తన అధర్మమే భీముని రూపంలో తన నోడించగా నేలకొరిగాడు. యతో ధర్మస్థతో జయః అనే సూక్తికి నిలువెత్తు ఆదర్శంగా, ఉదాహరణగా భారత యుద్ధం చరిత్రలో నిలిచి ఉంది. యుద్ధం ముగిసిపోయినా హత్యాకాండ ఆగలేదు. ద్రోణపుత్రుడైన అశ్వత్థామ అర్ధరాత్రి వేళ పాండవ శిబిరంపై దాడి చేసి తన తండ్రి వధను స్మరిస్తూ ఎందరో పాండవ వీరులను సంహరించాడు. అలా చంపబడిన వారిలో ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది పుత్రులైన పంచపాండవులు ఉన్నారు. అర్జునుడు అశ్వత్థామను వెంబడించిపోయి అతనిని నిలువరించి యుద్ధంలో ఓడించి ఐషికమను పేరుగల అస్త్రంతో అతని సర్వశక్తులకు, అహంకారానికి కారణమైన శిరోమణిని పెకిలించి వేశాడు. గురుపుత్రుడని బ్రాహ్మణుడని అశ్వత్థామను అర్జునుడు చంపలేదు.
ధర్మరాజు అత్యంత శోక సంతప్తులైన స్త్రీలనందరినీ ఓదార్చి తాను పవిత్రక స్నానమాచరించి దేవతలకు పితృజనులకు తర్పణాలిచ్చాడు. తరువాత రాజ్యాభిషిక్తుడై ప్రజాశ్రేయస్సు కోసం అశ్వమేధ యాగాన్ని చేసి విష్ణువును పూజించాడు. బ్రాహ్మణులను దక్షిణాదులతో తృప్తిపరిచాడు. ఈలోగా శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించాడు. ఆ వార్తను వినగానే ధర్మరాజు అభిమన్యుపుత్రునికి రాజ్యాభిషిక్తుని చేసి తన సోదరులతో పత్నితో సహా విష్ణు సహస్రనామాన్ని జపిస్తూ స్వర్గం వైపు సాగిపోయాడు. మహాభారత యుద్ధంలో అసురశక్తులు 90% నశించినా ఇంకను కొందరు దానవులు మిగిలిపోయారు. వారు శరవేగంతో అభివృద్ధి చెందడాన్ని గమనించి శ్రీ మహావిష్ణువే బుద్ధుడై అవతరించి వారిని సమ్మోహితులను చేసి వారిలోని దానవత్వాన్ని రూపుమాపి ఉత్తమ మానవులనుగా తీర్చిదిద్దాడు. అధర్మం ప్రస్తుతానికి అదుపులో ఉంది. అది గాడి తప్పి విజృంభిస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు సంభల గ్రామంలో కల్కినామంతో అవతరిస్తాడు. అశ్వాన్నధిరోహించి జగమంతటా కలయదిరిగి ఎక్కడెక్కడి అధర్మపరులను వెదకి పట్టుకుని వధిస్తాడు. రుద్రదేవ, అధర్మాన్ని అంతమొందించడానికి, సత్వగుణ ప్రధాన దేవతల శక్తులను పెంచడానికి, పుడమిపై పెచ్చరిల్లు అశాంతిని త్రుంచడానికి శ్రీమన్నారాయణుడేదో ఒక రూపంలో దిగి వస్తూనే ఉంటాడు. లోకుల ఆరోగ్య రక్షణ కోసం పాల సముద్రంలో అమృత భాండాన్ని పట్టుకుని ధన్వంతరిగా అవతరించిన ఆయనే విశ్వామిత్ర పుత్రుడైన సుశ్రుతుడను మహాత్మునికి ఆయుర్వేదాన్ని స్వయంగా ఉపదేశించాడు. అధ్యాయం 1:4-5 107 భవిష్యత్తులో రాజవంశాల 108 భగవంతుని విభిన్న అవతారాల కథ పతివ్రత మహాత్మ్యమాఖ్యానాలు 109 రామాయణ కథ 110 ప్రత్యేకానుబంధం 111 హరివంశ వర్ణన శ్రీకృష్ణ కథ 112 మహాభారతం బుద్ధాది అవతారాలు